యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ దినము మరొకసారి పెంటెకోస్టల్ డే, పెంతెకోస్తు పండుగ దినాన్ని మనం ఇక్కడికి చేరుకోవడము దేవుని యొక్క కృప ఉన్నది. పెంతెకోస్తు పండుగ దినం యొక్క శుభాలు మీ అందరికీ కలుగునుగాక. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా పెంటెకోస్టల్ పండుగ డే లేదా పెంటెకోస్టల్ ఫెస్టివల్, పెంటెకోస్టల్ డేని, ఆ యొక్క పండుగ దినాన్ని, పరిశుద్ధాత్మ పండుగ దినాన్ని జరుపుకుంటున్నటువంటి సమయం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఈవేళ 3 సందర్భాలు మన మధ్యలో ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు. పరిశుద్ధాత్మ ఆదివారం ఈ రోజున తెల్లవారుజామున పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని మేడగదిలో వారు ప్రార్థన చేయించుంటుండగా బలమైన ఒక గాలి వంటి శబ్దం, గాలి కాదు, గాలి లాంటి శబ్దంతో అగ్నిజ్వాలలాగా కనిపించి పరిశుద్ధాత్మ దేవుడు పరము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆ దినాన్ని, ఆ రోజుల్లో పాత నిబంధనలో ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మళ్ళా పరలోకం వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. కానీ ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి 2026 సంవత్సరాల క్రితము మొదటి శతాబ్దంలో పెంతెకోస్తు పండుగ దినాన్ని భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి ఇప్పటి వరకు మనతో ఉన్నాడు ఆయన. స్టిల్ టుడే 2026 సంవత్సరాల నుంచి మనతో ఉంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనతో వచ్చిన రోజు అంటే ఆత్మకి రూపం ఉండదు, ఆత్మకి శరీరం ఉండదు. ఆత్మ అందరిలోకి, దేవుని ఆత్మ అందరి హృదయాల్లో, అందరిలో ఒకేసారి ఉంటాడు. ఆత్మదేవుడు గోడల్లో నుంచి వెళ్ళిపోతాడు. గోడ అడ్డం ఉండదు, ఆయనకి శరీరం ఉండదు. కాబట్టి ఎట్లా అయినా సరే ప్రతి ఒక్కరే అన్ని స్థలాల్లో, అన్ని వేళల్లో వ్యాపిస్తాడు ఆయన. అదే ఆత్మ. ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు దేవుడే ఆత్మ. ఆదిలోని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నీటి మీద అల్లాడేటువంటి ఆ దేవుని ఆత్మ ఈ దినాన్ని హోలీ స్పిరిట్గా, పరిశుద్ధాత్మ దేవుడిగా, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడిగా మన మధ్యకు వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాడు. మొదటి బాప్తిసం పొందిన వాళ్ళు 120 మంది మేడగదిలో ఉండి 120 మంది సంఘస్థులు ప్రార్థన చేసుకుంటుండగా వాళ్ళు ఫస్ట్ హోలీ స్పిరిట్ బాప్తిసం పొందారు. బాప్తిసం అంటే ములగటం, ముంచటం, లేకపోతే ములిగి తేలటం. నీటిలో ముంచబడ్డాం, ఇప్పుడు ఆత్మలో ములగటం. ఆత్మలో ములిగినప్పుడు మేనిఫెస్టేషన్ అంటారు. అంటే ఆత్మవశుడై, అంటే ఆత్మ ఆవరించినప్పుడు, ఆత్మ నింపుదల కలిగినప్పుడు, ఆత్మవశులైపోయినప్పుడు, ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అది డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడతారో మీ సొంత ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారు. కాబట్టి మొదట ఈ దినానికి మొట్టమొదటి స్పెషల్ ఏంటంటే, ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు. క్రిస్మస్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తామో హోలీ స్పిరిట్ కూడా బాప్తిసం అంత సెలబ్రేట్ చేయాలి. దీనికి మూడు ఉన్నాయి. ఈవేళ 3 జరిగాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిందేనో. రెండవది పెంటెకోస్తు అనే పండక్కి ఏం చేస్తారనంటే, పెంటెకోస్తు అంటే ఇందాక మాస్టర్ చెప్పారు కదా, పెంటా అంటే 50వ రోజు. ఇప్పుడు గ్రీక్ పదంలో పెంటా అంటే 50వ రోజు, పెంటెకోస్ట్. 50వ దినాన్ని ఏం చేసేవారంటే ఈస్టర్ నుంచి ఇప్పటికీ 7 శనివారాలు, 7 విశ్రాంతి దినాలు పోయిన తర్వాత మరుసటి రోజు వచ్చే పండగే పెంతెకోస్తు దినము. ఏప్రిల్ 5 నుంచి 7 శనివారాలు, ఏప్రిల్ ముందు శనివారం నుంచి మొదలు పెడితే
కోత పండుగ గుడ్ ఫ్రైడే అయిన తర్వాత మొదలెట్టే 7 శనివారాల తర్వాత వచ్చే పండగే 7 ఏళ్ళు ఎంత 49 7 విశ్రాంతి దినాలు అయిపోవాలి. ఈస్టర్ ముందు రోజు, ఈస్టర్ పునరుత్థానం ఆదివారం కదా, ఈస్టర్ ముందు రోజు శనివారం నుంచి నిన్నటి శనివారానికి 7 శనివారాలు అవ్వాలి. అయినాయా? ఆ 7 శనివారాలు అయితే వేళ వచ్చేది ఏంటమ్మా? పెంతెకొస్తు పండగ 50వ రోజు. అంటే 50 రోజున ఏం చేసేవారు అంటే ప్రథమ ఫలాలు పట్టుకెళ్ళి కోత పండుగ చేసేవారు. కోతలు కోసి ధాన్యం వచ్చేది కదా, ధాన్యంలో మొదటి పన ఆ ధాన్యం పంట బాపతి, యావల బాపతి, పాపతి అంటే తాలూకా, దానికి సంబంధించింది అని అర్థం. యావల బాపతి, గోధుమల బాపతి పంటలన్నీ పట్టుకొచ్చి ఆలయంలో పెట్టి, కాయగూరలు పట్టుకొచ్చి ఆలయంలో పెట్టి ఆరాధించి మాకు మంచి పంటలు ఇచ్చామని స్తుతించేదాను. ఇదంతా లేవీ కాండము 23వ అధ్యాయంలో పండుగల గురించి రాసినప్పుడు 7 పండుగలు ఉంటాయి. ఆ 7 పండుగల గురించి రాసేటప్పుడు ఇది కూడా రాసి ఉంచారు. 23వ అధ్యాయం పెంతెకొస్తు అనే పండుగ దినం 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఉంటుంది. కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. లేవీకాండం 23, 15 నుంచి 18 ఆ ప్రాంతం వరకు కూడా ఉన్న రాయబడిన మాటలు క్రొత్త ఫలముల పండుగ. ఏ పండుగ ఇది? కొత్త ఫలాలు, దానిమ్మ పళ్ళ, యాపిల్ పళ్ళ, అంజూరు పళ్ళ, మామిడి పళ్ళ, ఏం పళ్ళు పట్టుకొస్తారో పట్టుకొచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. వేళ మనకు ఒక పండు లేదు, ఫలము లేదు. దేవునికి స్తోత్రం. అంటే మనకి పొలము లేదు. అందుకనే పొలం ఉంటే పూర్వం బీరకాయలు, గుమ్మడికాయలు, వంకాయలు స్టేజ్ అంతా నిండిపోతుండే. మామిడికాయలు తెస్తున్నారులేండి, ఎవరొకరు పట్టుకొస్తున్నారు, కానీ తింటలేదు. దేవునికి స్తోత్రం. గ్లూకోజ్ డైరెక్ట్గా వచ్చేది అంటున్నారు దాంట్లోంచి. సో కనుక పెంతెకొస్తు అంటే ఈ రోజుకి రెండవ ప్రాముఖ్యత ఏంటంటే కోత పండుగ, పెంతెకొస్తు పండుగ. ప్రథమ ఫలాలతో పెంతెకొస్తు పండుగ చేసేవారు. 2 చెప్పాను. 3వది, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 10 ఆజ్ఞలు. ఆ మోషే కాలంలో ఏ రోజునంటే ఇదే రోజుని దేవుడిచ్చాడనమాట. కొండ మీద, సీనాయి కొండ మీద ఈ పెంతెకొస్తు అనే పండగ దినాన్నే దేవుడు వాళ్ళకి 50 రోజునే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిన రోజని చరిత్రకారులు, బైబిల్ స్కాలర్స్ రాసిన సంఘటన. 3. 4వది కూడా చెప్తాం. ఇదే రోజున సంఘం పుట్టినరోజు, సంఘ ఆవిర్భావ దినం. పరిశుద్ధాత్ముడు వచ్చిన దినం ఇదే. సంఘము ఆవిర్భవించిన దినం. సంఘం అనేది, క్రీస్తు సంఘం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ధర్మశాస్త్రం పక్కకి వెళ్ళిపోయి ఆత్మ సంఘంగా ఏర్పడింది. ఆత్మానుసారమైన సంఘం, ఆత్మచేత నడిపించబడే సంఘం. ఇక ధర్మశాస్త్రం అనుసారమైన అక్షరానుసారమైన సంఘం కాదు ఇది. అక్షరానుసారం బైబిలు, ఆత్మానుసారంగా ఆత్మచేత నడిపించేటువంటి సంఘముగా మార్చబడింది. దేవుని ఆత్మతో నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు జరిగే కొన్ని ఆశీర్వాదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్ము, పరిశుద్ధాత్మని దేవుని యొక్క ఆత్మావేశము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు నా దగ్గర 10 ఎన్నో ఉన్నాయి, మీకు ఎన్నో అయితే అని చెప్పి మీకు ఇచ్చేస్తాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన భూమి మీదకి వచ్చడం వల్ల వచ్చే మనకు ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేము. ఆయన మహిమా స్వరూపుడుగాను సూర్యుడి కంటే 7 రెట్లు 1000 కోట్ల రెట్లు అయి ఉండొచ్చు. అంత వెలుగ్గా ఉన్నాడు. ఆయన ముఖం చూడలేదు, సూర్యుడినే చూడలేను మనం, ఆయన ఏం చూస్తాం? మండే సూర్యుడు అన్నారు. రేపు పొద్దున మండే సూర్యుడు అంటే మండిపోతూ ఉంటాడు. ఈ సూర్యుడిని చూడలేక దాక్కుని 6 గంటల వరకు బయటకు రావట్లేదు నేను, సూర్యుడికి భయం వేసి. అంత తీవ్రంగా ఉన్నాడు ఆయన. ఈ సూర్యుడికే భయపడిపోతే నీతి సూర్యుడైన యేసు ప్రభు ఇంకెంత కాంతిమయుడిగా ఉంటాడు. సరే, ఓకే. ఇక రెండవది నేను మీకు బోధించేది ఏంటంటే, మొదటిగా మీకు చెప్తున్నాను చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క
అభిషేకం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఏంటంటే అపొస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం కనుక మీరు చదివితే నా వర్తమానము స్టార్ట్ అవుతుంది. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ గలిలయ దేశముల యందంతట వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్ముడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు గొప్ప శక్తి నొందుతామంటే మనకు తెలియదు, ఒక పవరు. ఆ శక్తి ఎలాగ వస్తుందో నాకు తెలియదండి. వాళ్ళంతా నీరసంగా ఉన్న వాళ్ళు ఆత్మతో నింబడినప్పుడు వారు కేకలు వేయటం, వాళ్ళు చప్పట్లు కొట్టడం, వాళ్ళు గొంతులు వేయటం, వాళ్ళు ఆరాధించటం, లేకపోతే వాళ్ళ భాషలు మాట్లాడడం, వాళ్ళ ప్రవచనాలు పలకడం చూస్తే శక్తి నొందుదురు. మొదటి ఆశీర్వాదం. ప్రియులారా 5వ వచనం చూడండి. 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరనెను. పరిశుద్ధాత్మ బాప్తిసం అండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా మీరు? ఏమండి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లయితే మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చేవాడు. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపుదురా, పరిశుద్ధాత్మతో నింపుదురా, ఆత్మతో నింపుదురా. పరిశుద్ధాత్మతో పడలే అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. దేవుని ఆత్మ శక్తినిస్తుంది. కొద్ది కాలంలో మీరు శక్తి పొందుకుంటారు. ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు, మీ తలల గుండా వ్రాలినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటామంట. అకస్మాత్తుగా 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి ఉండి ఒక ధ్వని ఆకాశము నుండి వారి కూర్చుండున్న ఇల్లంతి నుండినో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు తాగబడిన గట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కరి మీదగా వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. ఆత్మ వారికి వాక్శక్తి. ఏ శక్తి ఇచ్చిందంటే వాక్శక్తి. నోరుని తెరిచాడు. యెషయా పెదవులని కాల్చినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని పెదవులను ఎప్పుడైతే కాల్చిందో వారు మాట్లాడడం మొదలు పెట్టారట. వారికి అనుగ్రహించిన శక్తి కొలదుగా అన్య భాషలు మాట్లాడసాగిరి. చబలు కొడుగడిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ పరిశుద్ధాత్మ దేవుని భాషలు మాట్లాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని భాషలు మీలోనికి వచ్చునుగాక. భాషలు. పరిశుద్ధాత్ముడు వచ్చాడనే మాటకి సాదృశ్యంగా అప్పట్లో భాషలు మాట్లాడేవారు, ఇప్పుడు మాట్లాడతారు. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు, వారికి రాని భాషలు, క్రొత్త భాషలు మాట్లాడారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే కదా రాశాడు. మార్కు సువార్త 16:16 ఏంటి? నమ్మి బాప్తిసం పొందుడి రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధించబడి నమ్మిన వారి వలన ఏ సూచక్రియలమ్మా? ఏమనగా దెయ్యాలు వెళ్ళగొడతారు, ఈటమా ఏటేటి కొత్త భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీకు కొత్త భాషలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
స్పీకింగ్ ద టంగ్స్, చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రొఫెసీ, టంగ్స్ మాట్లాడడం అనేది తప్పనిసరి. పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు, మీరు ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు మీరు ఏం పొందుకుంటారంటే వాక్శక్తి దేవుడు మీకు ఇస్తాడు. వాక్శక్తి ఇచ్చినప్పుడు మీరు క్రొత్త భాషలు మాట్లాడతారు. మీరు భాషలు మాట్లాడే భాష మీకు తెలియకపోవచ్చు, కానీ ఆ భాష వేరే వాళ్ళకి అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి అభిషేకము దేవుడు మీకు దయచేయునుగాక. చాలామంది అలా భాషలు మాట్లాడి, మరి క్రొత్త భాషలు మాట్లాడి, గ్రీకు కానీ లేకపోతే హిబ్రూ భాష మాట్లాడేస్తాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే హిబ్రూ భాష మాట్లాడేస్తాం, ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. మీకు తెలీదు, ఒక ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది, ఏమి చదువురాని మనిషి. పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం మాట్లాడాను? ఇంగ్లీష్ దొరగారితో మాట్లాడేసిందంటే ఒక ఆవిడ. మనం ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని అభిషేకం మనలోకి వచ్చినప్పుడు వాక్శక్తి ఆత్మబలము చేత, శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేని బలమమ్మా? ఆత్మ ద్వారానే ఆత్మబలం పొందుకుందాము గాక. ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాం? మొదట శక్తి పొందుకుంటామో. ఏం పొందుకుంటాం? అది మొదటిదే. ఏం పొందుకుంటాం? అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చిన మీరు ఏం పొందుకుంటారు? శక్తి, ఎక్కడలేని ఎనర్జీ. ఆ ఎనర్జీ పరలోకపు ఎనర్జీ. భూలోకంలో బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఎనర్జీ కాదు, హోలీ స్పిరిట్ ఈజ్ మై ఎనర్జీ. దేవునికి స్తోత్రం. మాట్లాడలేదేంటి మీరు ఎవరన్నా? మీ శక్తి ఎందుకు లేదమ్మా? మా శక్తి గింజన్నంలో నుంచి వచ్చింది అంటారా? మా శక్తి అందులోది కాదు. మా శక్తి మా జనమే, మా శక్తి నా డబ్బే, నా శక్తి నా ఉద్యోగమే కాదు. ఏమి వలన? దేవుని ఆత్మ దావీదులోనికి వచ్చినప్పుడు గొల్యాతును ఓడగట్టాడు. ఏంటమ్మా? దావీదులోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మ తను నింపినప్పుడు అని ఉంటుంది అక్కడ. దావీదులోనికి దేవుని ఆత్మ వచ్చిందట. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ అధ్యాయంలో దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చినప్పుడు అతడు గొల్యాతును పడగొట్టగలిగాడు కదండి. ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు కొట్టాలి చప్పట్లు. నీవు నా ఆత్మలు పొందుకుంటారు మీరు. నీవు నాలో నుండా నాకు బలమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగి రమ్మయ్యా, నన్ను రమ్మయ్యా దిగి రమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫను వాలే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదా. నీవు నాలో నుండా గ్లోరీ స్టెఫను వాలే పొందుకో అడేరా. దేవదూతల రూపముకు మారిపోదును, దేవదూతల రూపములోనికి మారిపోతావు. అభిషేకమా నన్ను దీవింపనాపైకి, నన్ను దీవింప. హల్లెలూయా. ఆత్మబలము ఎప్పుడైతే దావీదులోనికి దేవుని ఆత్మబలం వచ్చిందో, గొల్యాతు లాంటి 6 మూరల జానడెత్తు మనిషిని చంపేశాడు. ఆత్మబలం. దేవుడు కత్తి చేతనైనను ఈటి చేతనైనను, అక్కడ ఉంటుంది కదా 17:48 అనుకుంటా కదా, కత్తి చేతనైన ఈటి చేతనైన బలం ఆయన యుద్ధమును జయమిచ్చేవాడు కాదు, కానీ నా ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు దేవుని ఆత్మ. సంసోన్
4,000 కేజీలు బరువు ఉన్న ఐరన్, 4,000 కేజీలు అలా లేపి మోసుకెళ్ళిపోయాడు. 400 కిలోమీటర్లు మోసుకెళ్ళిపోయాడు సంసోన్. ఆత్మబలము, ఆత్మతను ఎడబాసినప్పుడు అతడు ఏం చేయలేకపోయాడు. ఆత్మతని ప్రేరేపించినప్పుడు, ఆత్మతని పురుకొల్పినప్పుడు, ఆత్మతని సంధించినప్పుడు, ఆత్మదేవుడు అతను రేపినప్పుడు అని ఉంటుంది. రేపడం, పరిశుద్ధాత్ముడు రేపితే కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. రేపాల ప్రియులారా, అటువంటి అభిషేకం శక్తి నొందెదరు. 1906 సంవత్సరంలో అజూజా స్ట్రీట్ రివైవల్ అనేటువంటిది లాస్ ఏంజల్స్లో వచ్చింది. 1906 సంవత్సరం. ఒక బ్లాక్ పెర్మన్ గారు అనేటువంటి పెర్హమ్ అనేటువంటి ఒక ఆయన పరిశుధాత్మ బాప్టిజం గురించి మాట్లాడుతున్నాం. అప్పటికి హోలీ స్పిరిట్ బాప్టిస్ట్ చర్చెసే ఉన్నాయి, పెంతెకోస్తు చర్చెస్ లేవు. ఆయన వాక్యం చదువుకున్నప్పుడు ఇది పరిశుధాత్మ నింపుదల గురించి చదివాడు. పరిశుధాత్మ పొందుకుంటారు, అందరి మీద ఆత్మ రాలుతుంది అంత్యదినాలు అనే మాట చదువుకున్నప్పుడు ఆయన పరిశుధాత్మ గురించి బ్యాప్టిస్ట్ చర్చిలు బోధిస్తే బ్యాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు అన్నారు బయటికి వెళ్ళిపోమన్నారు. ఆయన్ని ఈ బాధ చేయొద్దు, మాకు పరిశుధాత్మ బాప్టిజం మాకు వద్దు పోమన్నారు. బయటికి వెళ్ళిపోతే అందులో కొంతమంది చర్చ్ పెద్దలు లీబెర్రీ, మేరీ ఎవరో ఉన్నారు, వాళ్ళంతా పిలిచి అన్నారు మా ఇంట్లోకి వచ్చి ఉండమంటే అతను వాళ్ళ ఇంట్లో ఒక హట్లో ఒక చిన్న రూమ్లో ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది కదా, బోర్డుని గదికం చేసుకుని అందులో ఉండిపోయి 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడిగాడు. అక్కడి నుంచి భాషలు మాటలు మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను భాషలు మాట్లాడటం మొదలుపెట్టాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. 1906 సంవత్సరంలో 1906లో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మదేవుడు అజూజా స్ట్రీట్లోకి వచ్చాడని విని మొత్తం లాస్ ఏంజల్స్ నుంచి, అమెరికా నుంచి అనేకులు ఆ దేశం వెళ్ళడం మొదలుపెట్టారు. ఒక వీధి సరిపోక ఒక పెద్ద ఫ్యాక్టరీ కర్మాగారాన్ని ఏమంటాం గొడౌన్ని, పెద్ద గొడౌన్ తీసుకున్నాడు. అందులో ఆయన ఆత్మచేత నింపబడ్డం 3 సంవత్సరాలు, ఇంచుమించు 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ దేవుడట ఆ చర్చిలో లేత గులాబీ ఆకారంలో చర్చ్ అంతా ఉండేదట. లేత గులాబీ ఆకారంలో. ఇక ఆ చర్చిలోకి వెళ్ళినోళ్ళు ఇంకా తట్టుకోలేక వెంటనే ఆత్మ వారిని తాకినప్పుడు వాళ్ళు వెంటనే అభిషేకంతో నింపబడిపోతూ ఉండేవారట. ఎంతోమంది అక్కడి నుంచే 1909 సంవత్సరం వరకు ఈ మూమెంట్, పెంటెకోస్టల్ మూమెంట్ అంటారు, రివైవల్ వచ్చేసింది. ఇండియాకు వచ్చింది. ఇండియా నుంచి కోనసీమ వచ్చింది. పిఎం సామ్యుల్ గారు, మరి కె అబ్రహాం గారు కేరళ నుంచి వాళ్ళు ఈ దక్షిణ భారతదేశం అంతా పెంటెకోస్టల్ చర్చెస్ ప్రారంభించి ఈ కోనసీమ అంతా స్వార్థించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఇంచుమించుగా 600 మిలియన్స్, 1 మిలియన్ 10 లక్షల మంది, అలాంటిది 600 మిలియన్ ప్రజలు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. 600 మిలియన్. రివైవల్, పెంతెకోస్తు ఉద్యమం వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరిగాయి. అప్పుడే 1909లో ఏజే టామ్లిన్సన్ గారు, ప్రవచన దేవుని సంఘం చర్చ్ ఆఫ్ గాడ్ ప్రాఫిస్ స్థాపకుడైనటువంటి ఏజే టామ్లిన్సన్ గారు కూడా ఆత్మచేత, ఆయన బాప్టిస్టుడైన ఆత్మచేత నింపడ్డాడు. అప్పట్లో బాప్టిస్ట్ చర్చెస్ ఉండేవి, అంతకుముందు ఆర్సిఎం చర్చెస్ ఉండేవి, అంతకుముందు లూథరన్ చర్చెస్ ఉండేవి. ఆర్సిఎం, లూథరన్, బాప్టిస్ట్, పెంటెకోస్టల్ ఇలా వచ్చాయన్నమాట. పెంటెకోస్టల్ సంఘాలు ఎందుకు వచ్చాయంటే పరిశుద్ధాత్మ నింపుదల, రోగులు స్వస్థపరచబడడం, దర్శనాలు చూడడం, స్వస్థత కార్యాలు జరగడం, పాపాలు ఒప్పుకోవడం, అనేకులు ప్రభు దగ్గరికి చేరడం జరిగింది. గట్టిగా చెప్పకూడదు, దేవునికి స్తోత్రం. అప్పుడే పెంటెకోస్టల్ చర్చెస్ అనేవి పేరు ఏర్పడిపోయింది. మరి ఆ పెంటెకోస్టల్ చర్చిలో మాకు బాగా కనెక్షన్ ఉంది. ఎలాగంటే మా తండ్రి గారు, మా అమ్మగారు బాప్తిసం పొందింది పెంటెకోస్టల్ చర్చెస్లో. ఎక్కడంటే పెంటెకోస్టల్ హోల్నెస్ చర్చ్, మార్టేర్లో పెంటెకోస్టల్ హోల్నెస్ చర్చ్ అనేది ఒకటి ఉంది అక్కడ. అప్పటికే దొరలు వచ్చి అక్కడ సేవ చేస్తున్నారు. డొనాల్డ్ గారు, హవార్డ్ దొర గారు వచ్చారు. చిన్నప్పటి నుంచి దొరల మధ్యన పుట్టాం, దొరల మధ్యన పెరిగాం, దొరలతో కనెక్షన్, దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం. ఆ దొరగారు ఒక రోజున వాక్యం చెప్తుంటే వీధిలో మా అమ్మగారు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి దేవుడు దారి చూపించాడు. ఎందుకంటే ఆవిడకున్న ఆ మూల వ్యాధి చేత ఆవిడ బాధపడుతున్నప్పుడు ఒక రోడ్డు మీద చేతుల మీద తీసుకొచ్చి వీధిలో ఆ రామాలయం దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు ఆ వీధిలో ఒక అరుగు మీద ఆవిడ కూర్చోబెట్టారు. పడుకోబడినది ఆవిడ మనసు మీద.
డాక్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు అవార్డు దొరగారు అన్నారట, మీకు ఎక్కడ రోగం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తానంటే ఆ క్షణమే ఆ రోగం తగ్గిపోయింది. చేతుల మీద తీసుకెళ్ళినప్పుడు లేచి నిలబడి యేసు నిజ దేవుడని నమ్ముకుని బొమ్మలు గిమ్మలు తీసి పడేసి ఆవిడ పెంతుకొస్తోలిన చర్చిలో అప్పుడే మా తండ్రి గారు కూడా ఇది కళ్ళారా చూసి దేవుడి శక్తి ఉందని నమ్ముకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు వాళ్ళకి సండే స్కూల్ లేదు, చర్చ్ అలవాటు లేదు. ప్రియులారా, పెంతెకోస్తు అనేటువంటి ఆ ఉద్యమంలో మన సంఘాలు కట్టబడ్డాయి. ఆ దర్శనములో, ఆ ఉద్యమంతో, ఆ ప్రేరేపణతో, అభిషేకముతో నింపబడ్డాము. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. అమ్మగారు స్వస్థత శక్తిని అందుకుని లేచి నిలబడ్డారు. అప్పుడు ఆ వ్యాధి నేటికి స్టిల్ టుడే రాలేదండి. 1970లో 69-70 సంవత్సరంలో జరిగింది. అప్పటికి మేము ఇంకా పుట్టక ముందు ఆవిడ స్వస్థత పొందింది. అప్పుడు బాప్తిసం పొందారు మార్టర్ల వారు, ఇద్దరు దొరగారు బాప్తిసం ఇచ్చారు. వాళ్ళకి నీటి బాప్తిసము, నమ్మి బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడ పరిశుద్ధాత్మను పొందుకుని, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనం ప్రకారం ఈ కొత్తపేట వాడపురం గ్రామం దేవుడు తీసుకొచ్చాడు. గడిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆత్మకార్యాలు అలా ఉంటాయి. ఆత్మ నడిపిస్తే అటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. మీకు ఎన్నో విషయాలు చెప్పాను. అజూజా స్ట్రీట్లో ఎంత అద్భుతమైన కార్యాలంటే వాళ్ళంతటి వారు కేకలు, ఆత్మ నింపుదల. ఇక విలియం సీమోర్ గారి యొక్క భార్య ఏదో ఆవిడకి కీబోర్డ్ వాయించడం రాదట. ఆవిడ కీబోర్డ్ దగ్గర నిలబడి వాయించేస్తుందంట. మొత్తం అద్భుతంగా వాయించేస్తుందంట ఆత్మతో. దేవుని అభిషేకం మీలోకి వచ్చినప్పుడు మీకు రాని స్కిల్స్, మీకు రాని పని అంటూ ఉండదు. దేవుడు మిమ్మల్ని అభిషేకించి మేనిఫెస్టేషన్ అంటారు. ఆత్మావేశులు అయిపోయినప్పుడు, ఆత్మచేత మీరు నింపబడినప్పుడు, ఆత్మావేశమో లేకపోతే ఆత్మ వశులైపోయినప్పుడు దేవుని కార్యాలు చూస్తారు.